వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ పేపర్ చూసుకున్నట్లయితే రోడెక్కిన ప్రజాపాలన, ఏజెన్సీ చేతికి గ్యారంటీల డేటా, బాల్నగర్ ఫ్లైఓవర్పై ప్రజాపాలన దరఖాస్తులు, ర్యాపిడో బైక్పై వెళ్తుండగా తాడు తెగి రోడ్డు పాలు, గాలి ఎగిరిన అప్లికేషన్లు చూసి జనం అవాకు, ప్రజా నిలదతో అసలు నిజం బయటకు, ప్రైవేట్ ఏజెన్సీకి కంప్యూటీకరణ బాధ్యతలు. అంటే నార్మల్గా కూడా ఈ దరఖాస్తులు తీసుకునే సమయంలో అకస్మాత్తు ఈ అప్లికేషన్లు అనేది రోడ్డు మీద పడిపోయినాయి. సో ఈ అప్లికేషన్ది పరిస్థితి ఏంటి అని చాలామంది ఆలోచించవచ్చు. అంటే అప్లికేషన్స్ కూడా మీరు ఇచ్చిన అప్లికేషన్స్ కూడా ఎవ్రీ జిహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. సో జిహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్లో ఈజ్ అ వెరీ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఉంటారు. అది ఎక్కడ పోయినా కూడా వాళ్ళ డ్యూటీ అనేది వాళ్ళని తీసేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కోర్టుల అప్లికేషన్స్. సో ఈ కోర్టుల అప్లికేషన్ మన ప్రభుత్వ ఉద్యోగాలతో చేపించాలంటే ఇంపాసిబుల్. కేంద్ర ప్రభుత్వమే ప్రైవేటీకరణ చేసినప్పుడు ఈ కోర్టుల అప్లికేషన్ని అత్యవసర సమయంలో ప్రైవేటీకరణలో చేయడంలో తప్పేం లేదు. బట్టీని సీఎం చేస్తారనుకున్న ముఖ్యమంత్రి అవుతారని మా కార్యకర్తలు కష్టపడ్డారు. ఆయన పేరు ప్రకటించకపోవడంతో బాధ కలిగించింది. ఒకేసారిగా కుప్పకూలినట్టయింది బట్టి సతీమణి నందిని. బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చాలా ఎండల్లో వానల్లో చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ సతీమణి ఏమంటుందంటే మా బట్టి విక్రమార్కకి సీఎం పదవి ఇస్తే బాగుండేది అని ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. సో ఆమె ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో సన్నాహక సమావేశంలో శ్రేణులతో మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజా దర్బార్లో పరిష్కరణ సమస్యలెన్ని, గణాంకాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి, కేసీఆర్ పథకాల రద్దు కాంగ్రెస్ విధానమా, ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వాలి కేటీఆర్. అంటే నార్మల్గా కూడా నిన్న మనం చూసినాము ఆటో డ్రైవర్లు ఏ విధంగా అయితే ధర్నా మొదలుపెట్టిరో ఈ ధర్నాకు సంబంధించింది అంటే సమస్యను తొందరలోనే పరిష్కారం ప్రభుత్వం చేయాలని కేటీఆర్ గారు ఆదేశించారు. వర్సిటీ భూములు హైకోర్టుకు ఇవ్వద్దు. రాష్ట్ర హైకోర్టు కోసం దాదాపు 100 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించడం తగ్గదని పేర్కొన్నారు. వ్యవసాయగాన్ని తొంగల్లో తొక్కి గ్రామీణ ప్రాంత యువతను విద్యుత్కు దూరం చేయడానికి ప్రభుత్వం కుట్ర పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే నార్మల్గా కూడా ఈ హైకోర్టు అనేది 100 ఎకరాల రాబోతుంది కదా, అక్కడ ఆ వ్యవసాయం చేసే భూమిని ఈ హైకోర్టుకి కేటాయించొద్దని దాని గురించి మనకు ఝాన్సీ గారు ధర్నా చేస్తున్నారు. కర్ణాటకలో ఫీజుల మోత, యూనివర్సిటీలో ఫీజుల పెంపు, ఏడాదికి 10% పెంచాలని నిర్ణయం, 2 ఏళ్ళు అయితే ఒకేసారి 20 నుంచి 25%. కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం. ఇదే సమయంలో యువనిధికి రిజిస్ట్రేషన్లు, విద్యార్థుల ఫీజులతో నిరుద్యోగులకు వృత్తి చెల్లిస్తారని ఆ నెటిజన్ల ఫైర్. అంటే నార్మల్గా కర్ణాటక ప్రభుత్వము అక్కడ ప్రభుత్వంలో రాకముందుకు మన తెలంగాణ లాగానే అక్కడ 6 పథకాలను తీసుకొచ్చారు. ఆ ఒక పథకం ఏంటంటే యువనిధి. యువనిధిలో ఏంటంటే ఎవరైతే డిగ్రీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు, డిప్లొమా విద్యార్థులకు 1,500. సో కర్ణాటక ప్రభుత్వం దగ్గర అమౌంట్ అంటే సరైన నిధులు లేక వాళ్ళకి ఇవ్వలేక ఏం చేశారంటే ఎవరైతే ఈ చదువుకునే విద్యార్థుల దగ్గర ఫీజు అనేది ఎక్కువ చేస్తున్నారు. సో 20 నుంచి 25% అనే ఫీజుని పెంచుతున్నారు. ఈ తీసుకున్న డబ్బుల్ని ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడ కర్ణాటక విద్యార్థులను దానికి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది.